మంచి మంచి కథలన్నీ వినాలి అని అనుకున్నటువంటి పిల్లలందరూ రెడీగా ఉన్నారా? మరి మీ అందరికీ కూడా శుభాశీస్సులు. ఈ రోజు మనం శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావి గారు రైతే రాజు అనే పిల్లల కథల సంపుటిలో మనకు అందించిన 6వ కథ బాధ్యత. ఈ కథను గురించి తెలుసుకుందాం. విందాము మరి. కథ పేరు బాధ్యత. విజయపురి రాజు మాధవ శర్మ మంత్రి అప్పయ్యతో కలిసి కాలినడకన మారువేషంలో నగర సంచారం చేస్తున్నాడు. నగరం చివర నిర్మిస్తున్న భవనానికి ఇటుకలు మోస్తూ 2 వృద్ధ దంపతులు కనిపించారు. మాధవ శర్మ వాళ్ళని పలకరించాడు. తాత, ఈ వయసులో కూలి పనులు చేస్తున్నావే, మిమ్మల్ని పోషించడానికి కొడుకు లేరా అన్నాడు. అయ్యా, నాకు ఒక్కడే కొడుకు కేశవులు. పెళ్ళైన తర్వాత మా బాగోగులు పట్టించుకోవడం లేదు. నా సంపాదన పెళ్ళం పిల్లల్నే పోషించడానికి సరిపోతోంది. మిమ్మల్ని కూర్చోబెట్టి మేపలేను. బాగానే ఉన్నారుగా, పని పాటలు చేసుకుని బతకండి. రాజధాని నగరంలో ఏదో పని దొరుకుతుంది అని మమ్మల్ని ఇంట్లోంచి తరిమివేశాడు అంటూ తన కథ వివరించాడు మల్లయ్య. అయ్యగారు, కొడుకుల్ని కని పెంచడం కంటే కొబ్బరి చెట్లని పెంచడం మంచిదని పెద్దలు చెప్పేది ఎంతో నిజం. ఆ చెట్లు జీవితాంతం ఫలసాయం ఇస్తూ మనల్ని ఆదుకుంటాయి అన్నది మల్లయ్య భార్య మాణిక్యమ్మ. ఈ వయసులో శారీరక శ్రమ చేయడం ఎంతో కష్టం. మీకు 4 పాడి ఆవులు 10 గొర్రెలు ఇస్తాను. వాటిని మేపుకుంటూ పాలు పెరుగు నెయ్యి అమ్ముకుంటూ హాయిగా బ్రతకండి. నగరంలో వాటికి ఎంతో గిరాకీ ఉంది అన్నాడు రాజు. మల్లయ్య దంపతులు ఎంతో సంతోషించారు. రాజు తను మాట ఇచ్చిన విధంగా వారికి గొర్రెలు ఆవులు పంపించాడు. కొడుకు నిర్లక్ష్యానికి గురైన వృద్ధ దంపతులను ఆదుకున్నానని మాధవ శర్మ ఎంతో తృప్తిపడ్డాడు. కొంతకాలం తర్వాత రాజు మంత్రి మరలా నగర సంచారం చేస్తుండగా మల్లయ్య ఒక గిడ్డంగి దగ్గర మూటలు మోస్తూ కనిపించాడు. మల్లయ్య, ఎందుకు కూలి పనులు చేస్తున్నావు? నువ్వు నీ కాళ్ళ మీద హాయిగా బతుకుతావనే కదా నీకు పాడి ఆవులు గొర్రెలు ఇచ్చాను. పాలు పెరుగు అమ్ముకోవచ్చు. గొర్రెల బొచ్చు కంబళీలు నేసేవారు కొనుక్కుంటారు. ఏమైంది నీకు అని రాజు నిలదీశాడు. రాజు మాటలకు మల్లయ్య వలవలా ఏడవడం మొదలుపెట్టాడు. అయ్యా, మీరు చెప్పినట్టే ఆవుల్ని గొర్రెల్ని మేపుకుంటూ బతుకుతున్నాం. మా దగ్గర ఆవులు గొర్రెలు ఉన్నట్లు ఎలా తెలిసిందో? నా కొడుకు కోడలు మా దగ్గరికి వచ్చారు. అందరం ఒకే చోట హాయిగా ఉందాం అని మాయమాటలు చెప్పి ఊరు తీసుకెళ్లాడు. కొంతకాలం మమ్మల్ని బాగానే చూశారు. ఆ తర్వాత ఆవులు గొర్రెల్ని అమ్ముకుని మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు అని జరిగింది చెప్పాడు మల్లయ్య. మాధవ శర్మ విస్తుపోయాడు. కొడుకులు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? తల్లిదండ్రుల ఎడల ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా అని ఆశ్చర్యపోయాడు. మల్లయ్య లాంటి వృద్ధులు కొడుకుల నిరాదరణకు గురైన వారు ఇంకెందరున్నారో అనే ఆలోచన కలిగింది. రాజభటులను పంపించి మల్లయ్య కొడుకు కోడల్ని సభలోకి రప్పించాడు. వారు కన్న తల్లిదండ్రుల పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తించింది సభికులకు వివరించాడు. తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేకుండా ఉన్నారని నిందించాడు. ఇక నుంచి రాజ్యంలో ఎవరైనా కన్న తల్లిదండ్రుల పట్ల నిరాదరణ చూపినా, ఇంటి నుంచి వెళ్లగొట్టినా శిక్ష తప్పదు. కారాగారంలో జీవిత ఖైదు అనుభవించాల్సి వస్తుంది. ఎవరైనా తల్లిదండ్రులని నిరాదరిస్తుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను అని రాజు సభలో ప్రకటించాడు. ఆ విధంగా రాజు రాజ్యంలో చాటింపు వేయించాడు. అప్పటి నుంచి విజయపురి రాజ్యంలో వృద్ధులందరూ సుఖంగా జీవించారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావి గారు అందించిన బాధ్యత అనే కథ విన్నారు. కష్టపడి కని పెంచిన తల్లిదండ్రులని కొడుకులుగా చూడకపోగా రాజుగారు వాళ్ళకిచ్చినటువంటి గొర్రెల్ని ఆవుల్ని కూడా అమ్మేసుకుని ఆ తల్లిదండ్రులని నిరాదరణకి గురి చేసేటువంటి అలాంటి వృద్ధ దంపతులు ఈనాటి సమాజంలో కూడా ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ప్రభుత్వాలు శిక్ష విధించకపోయినా భగవంతుడు ఏనాటికైనా తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు అనే అద్భుత సందేశాన్ని అందించిన ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, స్నేహితులకు, మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఈ కథ కింద కామెంట్ పెట్టండి. ఇంత మంచి కథను అందించిన శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపటి కథ దేవుడు ఎందుకు అనే కథ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.